ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య పరిచర్యకు మరొక మారు స్వాగతం పలుకుచున్నాను. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఇదిగో ఆనాడు మరణాన్ని అంగీకరించిన క్రీస్తు పునరుత్థానుడయ్యాడు అని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఇక 5వ అంశముగా, అంటే క్రీస్తు యొక్క పునరుత్థాన పరమార్థము యొక్క 5వ అంశం ఏంటంటే, ఇదిగో అపోస్తలుల యొక్క పరిచర్యలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అంశము ఈ క్రీస్తు యొక్క పునరుత్థానము. కాబట్టి ఇది యథార్థమని నిరాధరిస్తుందన్నమాట. ఇది క్రీస్తు నిజంగా మరణాన్ని జయించాడు అని అపోస్తలులు బోధిస్తూ ఉన్నారు. నిరాధరిస్తూ ఉంది. అందుకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం మొత్తము కూడా ఈ యొక్క క్రీస్తు పునరుత్థానం అనే అంశాన్ని గురించి పూసగుచ్చినట్లు చెబుతూ ఉన్నాడు. ఎంత చక్కగా చెబుతున్నాడంటే కొన్ని వాక్యాలు చదివి మనం ధ్యానించుకుందాం. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడు చెబుతూ ఉన్నాడు 4వ వచనములో, పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేవనెత్తబడెను. ప్రజలందరితో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అపోస్తలులందరూ కూడా, ముఖ్యులైన పేతురు, పౌలు గారులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి కథలుగా చెబుతూ ఉన్నారు. ఎందుకు? ఇదిగో ఆ క్రీస్తు యొక్క పునరుత్థానం అనేది క్రైస్తవ జీవితానికి ఒక జీవాన్ని ఇస్తూ ఉంది, ఒక శక్తిని ఇస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా భయము యొక్క గుప్పిట్లలో ఉన్నారు, భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇదిగో ఆయన మన నాయకున్నే వాళ్ళందరూ కూడా మరణానికి గురి చేసినప్పుడు మనలను మరణానికి గురి చేయరా అని భయభ్రాంతులు అవుతూ ఆ యొక్క చిన్న గదిలో తలదాచుకున్నారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యారో చూడండి, వాళ్ళ కొండంత ధైర్యం వచ్చింది. నిరక్షరాస్యులు, ఈ లోకపు తెలివి లేని వాళ్ళు, ధనబలం లేనివారు, ఖండబలం లేనివారైనా ఈ యొక్క అపోస్తలులు ఆ యొక్క గది బయటకు వచ్చి ఎంత ఘనముగా బోధిస్తున్నారు చూడండి. ఇదిగో మీ చేత సిలువ వేయబడిన క్రీస్తు, లేక మీరు సిలువ వేసిన క్రీస్తును దేవుడు మరణము నుంచి లేవనెత్తాడు అని చెబుతున్నారు. మీరు సిలువ వేసిన క్రీస్తును దేవుడు మరణం నుంచి లేవనెత్తాడు అంటూ ఉన్నారు. అపోస్తలులు చెబుతున్నారు. అన్ని ప్రాంతాలలో, అన్ని సంఘాలకు కూడా వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క సందేశం అదే. అంటే అంత గొప్ప సందేశాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారంటే ఈ యొక్క పునరుత్థానం అనేది ఎంత నిజమో మనం గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాళ్ళందరూ క్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అపోస్తలుడైన పేతురు, యోహానులు ఆ యొక్క సమాధి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నారు. ఎప్పుడైతే మగ్దలేన మరియమ్మ చెబుతుందో, ఇదిగో ఆయన యొక్క సమాధి ఖాళీగా ఉంది, అక్కడ ఆయన యొక్క మృతదేహం లేదు, ఎవరో 2 దేవదూతలు అక్కడ ఉన్నారు, కొన్ని వస్త్రాలు పడి ఉన్నాయి, ఏదో జరిగింది, మీరు వచ్చి చూడండి అంటే ఈ యొక్క పేతురు, యోహానులు పరిగెత్తుకొని ఆ యొక్క సమాధి చెంతకు వచ్చి ఆ యొక్క పునరుత్థానాన్ని చూశారన్నమాట. క్రీస్తు యొక్క మహిమ గల శరీరాన్ని వాళ్ళు చూశారు. కాబట్టి అంత ధైర్యంగా అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, అధికారులు, శత్రువులు, రాజులు, ఇదిగో మీరు ఆయన గురించి మాట్లాడొద్దు, ఆయన యొక్క మరణ పునరుత్థానాల గురించి మీరు మాట్లాడొద్దు అన్నా కానీ ఈ యొక్క అపోస్తలులు మాత్రము ఎంతో ధైర్యాన్ని వహించి మరలా ఇదిగో మీరు సిలువ వేసిన క్రీస్తును దేవుడు పునరుత్థానమునొచ్చాడు, మరణాన్ని జయించే విధంగా చేశాడని చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క పరమార్థం ఇది మనం గ్రహించాలి. ఇది యథార్థముగా జరిగింది. అది యథార్థముగా జరిగింది కాబట్టి ఈ యొక్క సువిశేషకులు, ఈ యొక్క స్వార్థకులు దేనికి కూడా భయపడకుండా వారు బోధిస్తున్నారు. అదేవిధంగా 14వ వచనంలో మనం చూసినట్లయితే ఈ క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మన పునరుత్థానంతో పాటు వాళ్ళు అన్వయిస్తున్నారు. ఎంతో చక్కని మాట పౌలు సెలవిస్తున్నాడు. మరి క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అంటూ ఉన్నాడు. మనందరం కూడా ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాసాన్ని పొంది ఉన్నామో, క్రీస్తు యొక్క జ్ఞానస్నానాన్ని స్వీకరించి ఉన్నామో, మనందరం కూడా
ఆ క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని అంగీకరిస్తూ ఉన్నాం. ఆయన మరణాన్ని జయించాడు అని, ఇదిగో మరణాన్ని జయించి తండ్రి యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని ప్రతిసారి విశ్వాస సంగ్రహం మనం చెప్పేటప్పుడు మనందరం కూడా మనకి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అపోస్తలుల యొక్క విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపోస్తలులు క్రీస్తు ప్రభుని తమ యొక్క కనులారా చూశారు, చెవులారా ఆయన మాటలు విన్నారు, చేతులారా ఆయనను స్పర్శించారు. కాబట్టి ఇదిగో నిజంగా ఆ క్రీస్తు మరణించాడు అనేది ఎంత వాస్తవమో, మరణించిన క్రీస్తు పునరుత్థానుడయ్యేది అంతకంటే వాస్తవమని ఘంటాపథంగా చెబుతున్నాడు. వాళ్ళు తమ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. అందుకే అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఆయన యొక్క పునరుత్థానాన్ని తన యొక్క కనులారా చూడకపోయినను దేవుని యొక్క దర్శన భాగ్యము ద్వారా మారు మనసు పొంది యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా పరిగణించే ఒక గొప్ప బాధ్యతను స్వీకరించిన పౌలు ఏమని చెబుతున్నాడు, ఇదిగో క్రీస్తే లేవబెత్తనడినచో, అంటే ఆయన ఆ యొక్క మరణాన్ని జయించి పునరుత్థానుడు కాకపోతే మా బోధనంతా కూడా వ్యర్థమే కదా, మీ యొక్క విశ్వాసం కూడా వ్యర్థమే కదా అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన యొక్క విశ్వాసము, మన యొక్క తాత తండ్రుల ద్వారా పొందిన యొక్క విశ్వాసం అనేది నిష్ప్రయోజనము కాకూడదు. ఆ నిష్ప్రయోజనము కాకూడదంటే ఆ పునరుత్థాన భాగ్యాన్ని నీవు నిజంగా అంగీకరిస్తూ ఉన్నావా? ఇదిగో క్రీస్తు నన్ను సంరక్షిస్తూ ఉన్నాడు, ఆ పునరుత్థాన క్రీస్తు నన్ను కూడా మృతులలో నుంచి లేపుతున్నాడు అనే ఒక సత్యాన్ని నీవు అంగీకరించి ఆయన మార్గములో నువ్వు నడవగలుగుతున్నావని ధ్యానించాలని దేవుని యొక్క వర్తమానం సెలవిస్తుంది. అదేవిధంగా 17వ వచనం మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసం వ్యర్థము, మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. సో పాపములోనే ఉన్నాము, కానీ మనం అంగీకరించట్లేదు. ఒక క్రైస్తవుడిగా నేనేమని చెప్పుకున్నాను, నా ప్రభు నన్ను నా పాపముల నుంచి విముక్తిని చేశాడు. ఆనాడు క్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కుడి ప్రక్కన ఉన్న దొంగవాడు అడుగుచున్నాడు, క్రీస్తు నీవు నీ తండ్రి చెంతకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొను అన్నప్పుడు నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావన్నాడు. అంటే అతని పాపాలను ఆ క్షణమున ఎప్పుడైతే ఆ యొక్క దొంగవాడు తన యొక్క పాపపు స్థితిని అంగీకరించి క్రీస్తు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆ క్షణములోనే ప్రభు అతనిని క్షమిస్తూ ఉన్నాడు, అతనికి పునరుత్థానాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క దొంగకు పునరుత్థాన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు క్రీస్తు. మరి నీకు నాకు ఆ క్రీస్తు పునరుత్థాన భాగ్యాన్ని దయచేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను అంగీకరించాలి. ఆయన పాపాన్ని జయించాడు కాబట్టి, ఆయన తండ్రికి విధేయుడయ్యాడు కాబట్టి, ఆయన నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి, మరియు శత్రుత్వాన్ని, పగను, ద్వేషాన్ని పెంచుకోకుండా ప్రేమను మాత్రమే అందరికీ పంచి ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క మరణం అనే ఒక ముళ్ళును ఆయన విరగగొట్టగలిగాడు. ఆ మరణం ఏమీ చేయలేకపోయింది, నిస్సహాయ స్థితిలో ఉంది. అప్పటి వరకు వేల లక్షల మందిని ఆ యొక్క మరణము తన యొక్క గుప్పిట్లో పెట్టుకుంది. వేల లక్షల మంది పాపం వలన మరణించి ఉన్నారు. వేల లక్షల మంది ఆ పాపము యొక్క వేతనమైన మరణాన్ని స్వీకరించడం ద్వారా దేవుని యొక్క ప్రేమ నుంచి దూరం అయిపోయి ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ క్రీస్తు యేసయ్య ఆ మరణాన్ని జయించి పాప శృంఖలాలను తెంచి మరణపు ముళ్ళును విరిచివేసి ఉన్నాడు, ఇదిగో వీరందరూ కూడా క్రీస్తు చేత పునరుత్థానము గావించబడుతున్నారు. అందుకే అంటే ఆ యొక్క పాపం అనేది పరిహరించబడినది. మన పాపాన్ని దేవుడు పరిహరిస్తూ ఉన్నాడు. నీ యొక్క పాపాన్ని కప్పివేయకుండా ఆ పాపపు స్థితిని నీవు అంగీకరించటం వలన ఆ పాపాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క పునరుత్థాన భాగ్యాన్ని నీవు అంగీకరించే విధంగా, ఆ క్రీస్తు యొక్క పునరుత్థాన భాగ్యములో నీవు నిరంతరం కూడా ఆనందపడే విధంగా దేవుడు చేస్తున్నాడు. అందుకే ఇందాక యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, ఇదిగో దేవుడు తన యొక్క బాధామయ సేవకుని బాధ పెట్టట్లేదు. ఆ సేవకుడు తన యొక్క బాధల నుంచి బయటికి వచ్చుటకు ఇదిగో పునరుత్థాన భాగ్యాన్ని కలగచేస్తున్నాడని సెలవిస్తున్నాడు. అదేవిధంగా కీర్తనాకారుడు కూడా 16వ కీర్తనలో ఎంతో చక్కగా చెబుతున్నాడు, ఇదిగో తనను నమ్మిన ఆ సేవకుణ్ణి సమాధిలోనే ఉంచడు, సమాధిలోనే ఉంచడు, పాతాళంలోనే ఉంచడు,
వాటిని ఛేదింపచేస్తాడు. ఆ సమాధిని గెలిచే విధంగా చేస్తాడు. పాతాళాలని అనగదొక్కే విధంగా దేవుడు ఆ యొక్క సేవకునికి శక్తినిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ కూడా ఆ పునరుత్థాన భాగ్యాన్ని ఆస్వాదించాలి. ఆ పునరుత్థాన క్రీస్తు నీకై తీసుకొచ్చిన వరప్రసాదమే ఒక నిత్య శాంతి. నువ్వు ఎంతవరకు ఆ యేసయ్య ఇదిగో నన్ను నా యొక్క పాపపు వేతనమైన మరణము నుంచి దూరం చేస్తున్నాడు, నేను ఈ లోకములో మరణిస్తాను, నేను నిత్య జీవుడిగా ఉండను, అయినా కానీ నేను ఈ లోకానికి మరణించటం వలన, క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు సమాధి చేయబడటం వలన ఆయనతో పాటు పునరుత్థానం అవుతున్నామని ఏ క్రైస్తవుడైతే విశ్వసిస్తాడో ఆ క్రైస్తవుడు ఇంకా విశ్వాసంలో బలపరచబడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పునరుత్థాన క్రీస్తు మనలను ఆశీర్వదించాలని తన యొక్క శిష్యులకు ప్రత్యక్షమైన ప్రతి సందర్భంలో మీకు శాంతి కలుగునుగా కానీ ఏ విధంగా అయితే ఆ క్రీస్తు శిష్యులతో చెప్పారో అదే శాంతిని మన జీవితంలో ఆ పునరుత్థాన క్రీస్తు యొక్క సాన్నిధ్యం ద్వారా నిరంతరం అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ పునరుత్థాన భాగ్యాన్ని మనందరికీ కూడా కలుగచేయాలని ప్రార్థించుకుందాం. ఆమేన్.